18వ భాగంలో మనము పరిశీలన చేస్తున్నప్పుడు చదువుతాం. 137వ వచనం చదువుతాం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ప్రభునందు కదా ఈ కీర్తన భాగంలో చాలా శ్రేష్టమైన సంగతిని ధ్యానిస్తున్న వాక్యం యొక్క వివేకం, వాక్యం యొక్క శక్తి, వాక్యం యొక్క గొప్పతనం యొక్క తెలియచేయడానికి ఈ 119వ కీర్తన భాగంలో వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క కీర్తన భాగాన్ని దేవుడు సిద్ధపరచాడు. ఈ కీర్తన భాగంలో 119వ కీర్తన భాగంలో మరి 22 భాగాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. 22 భాగాలు 174 వచనాలు కీర్తన మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 18వ భాగంలో కీర్తనకారుడు చెప్తున్న మాట, యెహోవా నీతిపరుడని, ఆయన యొక్క న్యాయ విధులన్నీ కూడా యథార్థమై అని తెలియజేస్తుంది. దేవుని యొక్క నీతిని గురించి, లేకపోతే ఆయన న్యాయ విధులను గురించి, అవి స్థిరముగా ఉండేవి, అవి శాశ్వతంగా ఉండేవి అని చెప్పి ఈ భాగంలో కీర్తనకారుడు రాస్తున్నాడు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన నీతిపరుడై ఉన్నాడు. ఆయన నియమించిన న్యాయ విధులన్నీ కూడా అవి యథార్థముగా కనబడతాయి. అందులో అబద్ధాలు ఏమి లేవు. ఆ న్యాయ విధులలో పనికిరానిదంటూ ఏమీ లేదు. అబద్ధమైనవి, వ్యతిరేకమైనవి ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా యథార్థమైనవి, అవి సత్యమైనవే అని చెప్పి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు. యథార్థవంతుడవయ్యా, నీవు నీతిపరుడవయ్యా, నీ న్యాయ విధులన్నీ కూడా యథార్థమైనవని చెప్పి దేవునితో చెప్తున్నాడు. అన్ని గ్రహించినవాడు, అన్ని తెలుసుకున్నవాడు, దేవుని గురించి, దేవుని న్యాయ విధులను గురించి, ఆయన కట్టడల గురించి ఎరిగినవాడు ఎంతగానో ఈ మాటలు తెలియచేస్తూ ఒప్పుకుంటున్నాడు. నీతిపరుడవయ్యా అని అంటున్నాడంటే ఒప్పుకుంటున్నాడు ఆయన నీతిపరుడు అని. ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన న్యాయ విధులన్నీ కూడా యథార్థమైనవి ఒప్పుకుంటున్నాడు. కనుక ఈ వచనములో ఆ ఒప్పుకోలు మనం కనబడుతుంది. తర్వాత 38వ వచనం అంటాడు, నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించావు. ఆ శాసనములు, ఆ న్యాయ విధులు ఎలా ఆయన నియమించాడో చెప్తున్నాడు. అవి ఎలా నియమించబడ్డాయో చెప్తున్నాడు. ఆ వాటిని ఎలాగో స్థాపించాడో చెప్తున్నాడు. ఎలా ఆయన స్థాపించాడు అని అంటే నీతిని బట్టి స్థాపించాడు. పూర్ణ విశ్వాస్యతను బట్టి ఆయన వాటిని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒట్టిగానే వాటిని నియమించలా. ఆయన న్యాయ విధులు ఒట్టిగా ఏర్పాటు చేసినవి కాదు, నీతిని బట్టి చేసినవి. పూర్ణ విశ్వాస్యతను బట్టి అవి నియమించినటువంటి న్యాయ విధులు ఆయన. కనుక అవి ఎలా నియమించబడ్డాయో ఈ వచనంలో చెప్తున్నాడు. తర్వాత 139 అంటాడు, నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
నా విరోధులు నీ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. నా విరోధులు నీ వాక్యాన్ని మర్చిపోతున్నారు. అంటే వాక్యం మర్చిపోతున్న వారు ఎవరు అనంటే విరోధులు. భక్తులకు విరోధులు వాక్యాన్ని మర్చిపోతున్నారు. వాక్యాన్ని మర్చిపోతే వాక్యానుసారంగా బ్రతకలేరు. వాక్యాన్ని గుర్తు లేకపోతే వాక్యానుసారంగా జీవించలేరు. వాక్యం మన బ్రతుకులో జ్ఞాపకముగా లేకపోతే వాక్యానుసారంగా మనం ఏమీ చేయలేము. వాక్యానుసారమైన బ్రతుకుండదు. కనుక వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తాము. కనుక వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవుని వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడాలి. దేవుని వాక్యం మన హృదయాల్లో నిలిచి ఉండాలి. ఆ వాక్యాన్ని మనం మర్చిపోతే, వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే మనం ఎంతగానో దానికి తగిన ఫలము అనుభవించవలసి వస్తుంది. కనుక దేవుని వాక్యం విస్తారంగా నీకు వినబడుతుంది. దేవుని వాక్యం దేవుడు నీ చేతిలో ఉంచాడు. దేవుని వాక్యం నీ చెవుల్లో గింగురమని అనిపిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి ఎంతైనా దేవుని స్తుతిస్తూ ఆ వాక్యాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయములో నిలిచిపోవాలి. అది ముద్రించబడాలి. ఆ వాక్యాన్ని ఏ మాత్రం కూడా మర్చిపోవద్దు. అయితే నా విరోధులు నీ వాక్యాన్ని మర్చిపోతున్నారు, కానీ నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంట. నా ఆసక్తి ఏం చేస్తుందంట? భక్షిస్తుంది. అంటే నీ వాక్యం మీద నాకు ఆసక్తి ఉంది. నీ వాక్యం మీద నాకు ఆసక్తి ఉంది. నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆ వాక్యాన్ని గురించి ఎంతో ఆశ ఉంది అని చెప్పి ఎంతగానో ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలి. దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఆసక్తి నిన్ను బ్రతికించాలి. కనుక నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ఎలాగో ప్రభువుని గురించి అని చెప్పబడిందో, అలాగే ఇప్పుడు కీర్తనకారుడు కూడా, దావీదుకు కూడా ఆసక్తి అంటే ఆయన వాక్యాన్ని గురించిన ఆసక్తి, ఆయన వాక్యాన్ని గురించిన ఆసక్తి, ఆయన న్యాయ విధుల గురించిన ఆసక్తి తను ఏం చేస్తుందంట? భక్షిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. విరోధులు మర్చిపోతారు, విరోధులు పెడచేరు పెడతారు, విరోధుల హృదయాల్లో వాక్యాలు నిలిచి ఉండవు. కానీ నిజముగా దేవుని భక్తులకి దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి భక్షిస్తాం. ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించాలి, హృదయంలో ఉంచాలి అనేటువంటి ఆలోచన ఎంతైనా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. తర్వాత అంటాడు 140 వచనంలో, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. మరొకసారి ఆ వాక్యం ఎలాంటిదో చెప్తున్నాడు. ఆ వాక్యము ఎలాంటిదో చెప్తున్నాడు. ఫస్ట్ అన్నాడు ఆయన యథార్థములైనవి అన్నాడు. ఏమన్నాడు? యథార్థము, నీ వాక్యం యథార్థమైంది అన్నాడు. మరలా ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అంటే కల్తీ లేదు, కల్మషం లేదు. దేవుని వాక్యము కల్తీ లేనిది, కలిపి చెరిపెడిది కాదు. ఈ వాక్యం స్వచ్ఛమైనది, ఇది నిర్మలమైనది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభుకి. అయ్యా, నీ వాక్యము, నీ మాట స్వచ్ఛమైనది అని చెప్తున్నాడు. అందుకే అది నీ సేవకునికి ప్రియమైనది, అంటే ఇష్టమైనది. నీ వాక్యం స్వచ్ఛమైనది కనుక, నీ మాటలు స్వచ్ఛమైనవి కనుక, అందుకే నాకెంతో ప్రియమయ్యా, నాకెంతో ఇష్టమయ్యా నీ వాక్యం అంటే అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి. ఇది స్వచ్ఛమైనది కనుక స్వచ్ఛమైన దాన్ని ఇష్టపడాలి. స్వచ్ఛమైన దాన్ని ఇష్టపడాలి. లోకంలో స్వచ్ఛమైన వాటి కొరకు నువ్వు వెతుకుతున్నావు, స్వచ్ఛమైన వాటిని అంటున్నావు, స్వచ్ఛమైనది కావాలి అని. ఏమండి, కూరగాయలు కొన్నా, లేకపోతే ఏ వస్తువు కొన్నా స్వచ్ఛమైంది, అంటే పాలు కొన్నా స్వచ్ఛమైనదిగా ఉండాలి, నెయ్యి కొన్నా స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఇలాగ లోకంలో ఏది కొనాలన్నా స్వచ్ఛమైనది వెతుకుతున్నావు. కానీ అన్నిటికంటే స్వచ్ఛమైంది దేవుని మాట, దేవుని వాక్యం.
ఆ వాక్యము నీకు ఇష్టం అవ్వాలి. ఆ వాక్యము నీకు ప్రియమైందిగా ఉండాలి. ఆయన వాక్యము నీకు ఇష్టమైనదిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఇష్టపడాలి. అందుకే కీర్తన అయ్యా ఈ మాటలు స్వచ్ఛమైనవి కనుక నాకెంతో చెప్పండి ప్రియమైనగా, ఆయనకి ఎంతో ఇష్టం అంట దేవుని వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. ఇష్టంగా ఉండ వీళ్ళు ఎట్లా చెప్తా ఉంటారులే అని అన్నాం అనుకో, ఇష్టం లేదండి. వాళ్ళు అలాగే చెప్తా ఉంటారులే వాక్యాలు, అట్లాగే ఎన్నో వాక్యాలను అలాగే చెప్తా ఉంటారులే అని అన్నాం అనుకోండి. ఆ వాక్యం మీద ఏం లేదు, ఇష్టం లేదు. విని విని విసుగు పుట్టింది, నీకు ఇష్టం పోయింది వాక్యం మీద. అర్థమైనా? ఎన్ని వాక్యాలు ఉన్నా ఇంకా వాక్యం మీద ఇష్టంగానే ఉండాలి. ఎన్ని ప్రసంగాలు విన్నా వాక్యం మీద ఇష్టంగానే ఉండాలి. ఆ వాక్యం నాకు తెలుసులే అన్నట్టుగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటే నువ్వు ఇష్టపడాలి. వాక్యం కొరకు ఎంతైనా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. వాక్యం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయం చెప్తున్నాడు 141వ వచనం, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడు, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నేను అల్పుడునై, నేను నిరాకరింపబడిన వాడు. ఎవరు నన్ను అంగీకరించరు, ఎవరు నన్ను ఇష్టపడుతున్నారు, ఎవరు నన్ను కోరుకుంటున్నారు. నేను అల్పుడను, ఏమాత్రం కూడా యోగ్యుడను కాను, ఏమాత్రం కూడా అర్హుడు కాను. ఎవరు నన్ను ఇష్టపడలేదు, అందరూ చిన్న చూపు చూస్తున్నారు, అందరూ నన్ను త్రోసివేస్తున్నారు, అందరూ కూడా నాకు విరోధముగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా, నేను అల్పుడుగా ఎంచబడుతున్నా, నేను నిరాకరించబడుతున్నా, నేను త్రోసివేయబడుతున్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ కూడా నీ ఉపదేశములను నేను మరువనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం శ్రమ వస్తే చాలు, కొంచెం బాధ వస్తే చాలు, కొంచెం కష్టం వస్తే చాలు అండి. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే చాలు, ఎంతో ఎంతో బాధపడతావు, ఎంతో కృంగిపోతావు. ఇక వాక్యాన్ని విడిచిపెడతావు, వాక్యాన్ని మర్చిపోతావు, ఇక వాక్యానుసారమైన జీవితం ఉండదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, అయినను నీ ఉపదేశంలో నేను దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు. అది ఉన్నతమైన ఉపదేశం. దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవని, ఎవరు నిన్ను వ్యతిరేకించి శోధనలు శ్రమలు వచ్చిన, చిన్న చూపు చూసిన, నిన్ను తోలనాడిన, నిన్ను అల్పుడిగా చేసిన, నిరాకరించిన, దేవుని ఉపదేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ ఉపదేశమే నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత ఉపదేశము కలిగిన సంఘములో, సత్తువ కలిగిన సంఘములో ప్రభు నిన్ను ఇచ్చాడు. ఉపదేశాన్ని మర్చిపోవద్దు. దేవుని ఉపదేశాలు నడచరుగండి. ఆ ఉపదేశం దేవుని స్తోత్రం. తర్వాత అంటున్నాడు, నీ నీతి శాశ్వతమైంది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. ఆయన నీతి ఎలాంటిదో జ్ఞాపకం చేసుకో. దేవుని నీతి శాశ్వతమైంది, ఆ నీతిలో మార్పు లేదు. దేవుని నీతిలో మార్పు లేదు. ఇక అది శాశ్వతముగా ఉండే నీతి దేవుని నీతి, అది నిలకడగా ఉండేది దేవుని నీతి, మారిపోయేది కాదు. దేవుని నీతి అది శాశ్వతమైంది అంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రము కేవలము సత్యం. ఇది అధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం. ఇది ధర్మశాస్త్రం. లోకములో అధర్మశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ సజీవుడైన దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా నియమించిన ధర్మశాస్త్రం సత్యం. స్తోత్రం. ఇది సత్యం, ఇది శ్రేష్టమైంది, ఇది అసత్యమైంది కాదు, ఇది అధర్మం కాదు, ఇది అధర్మశాస్త్రం కాదు, ఇది ధర్మశాస్త్రం. ఇది సత్యమైంది అని చెప్తున్నాడు. మరల 143వ వచనం అంటాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. స్తోత్రం. ఏం బట్టి ఉందంట ఆయనకి?
శ్రమ, వేదన. అంటే ఇప్పుడు శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కష్టాలు వచ్చినాయి, భయంకరమైన బాధలో ఉన్నాడు ఆయన. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ వేదనలో అంటున్నాడు, అయ్యా నేను శ్రమలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, వేదన నన్ను పట్టుకున్నయ్యా అని అంటున్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ నీ ఆజ్ఞలు నాకు ఎంతో సంతోషం, ఆయన ఆజ్ఞలు ఎంతగానో సంతోషం కలుగుతుంది. ఆ శ్రమలో ఉండి ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ వేదనలో ఉండి ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంది? ఆయనకి సంతోషంగా ఉన్నాడు. అంత వేదన ఉన్నా, అంత శ్రమ ఉన్నా, అంత బాధ ఉన్నా ఆయన ఆజ్ఞలు ఆయనకి ఏం కలుగు చేస్తున్నాయి? సంతోషాన్ని కలుగు చేస్తాయి. కనుక దేవుని వాక్యము నీకు సంతోషాన్ని, నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా దేవుని వాక్యం నిన్ను ఉల్లసింపచేస్తుంది, నిన్ను ఆనందింపచేస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది వాక్యం. హల్లెలూయా. కనుక దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞల గురించి ఎంతగా నేను సంతోషిస్తున్నాను. అయ్యా నాకు సంతోషం కలుగు చేయొచ్చు. చివరికి అంటాడు 144 వచనం, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి అని అంటాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు యథార్థమైనవి అన్నాడు, తర్వాత స్వచ్ఛమైనవి అన్నాడు, ఇప్పుడు అంటాడు శాశ్వతమైన నీతి గలవి అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని వాక్యం ఎలాంటిది అంటే అది శాశ్వతం. స్తోత్రం. అవి నీతి గలవి. దేవుని మాటలు శాశ్వతమైనవి. అంటే శాశ్వతమైనవి అంటే నిరంతరము నిలిచేవి. ఆయన వాక్యాన్ని ఎవరు కూడా నాశనము చేయలేరు, అది శాశ్వతముగా నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. పౌలంటాడు, నన్నైతే బంధించారు కానీ, నేనైతే బంధింపబడ్డాను కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని స్తోత్రం చెప్పాను. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, కానీ వాక్యం మాత్రం నిత్యము నిలుచును. స్తోత్రం. వాక్యము శాశ్వతమైంది. అది ఈ రోజుండి రేపు పోయేది కాదు, అది శాశ్వతమైనది, అది నీతి కలిగిన వాక్యం. కనుక ఆ వాక్యాన్ని మరలా దాని శక్తి ఏంటో గ్రహించిన దావీదు మరలా చెప్తున్నాడు, ఆ వాక్యం స్వచ్ఛమైంది, ఆ వాక్యము చెప్పండి అది నీతి గలది అన్నాడు. దేవుని స్తోత్రం. అది యథార్థమైంది అన్నాడు, అది శాశ్వతమైంది అని అంటున్నాడు. కనుక నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి. దేవుని స్తోత్రం. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి. అయ్యా నేను నాకు తెలివి కాదు, నాకు తెలివి కాదు, తెలివి దయచేయి దేవుని అడుగుతున్నాడు. తెలివి కొరకు దేవుని అడుగుతున్నాడు. దేవుడిచ్చే తెలివి కావాలి. స్తోత్రం. ఎవరిచ్చే తెలివి కావాలి? దేవుడిచ్చే తెలివి కాదు, లోకమిచ్చే తెలివి కాదు, నీ చదువిచ్చే తెలివి కాదు, లేక లోక సంబంధమైన కార్యాలు చూచినప్పుడు కలిగే తెలివి కాదు, దేవుడిచ్చే తెలివి కావాలి. దేవుని దగ్గర అడగాలి తెలివి, జ్ఞానం దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. సొలొమోను అదేగా అడిగింది, దేవుని దగ్గర అడిగాడు తెలివి. ఏ బడికి పోలా, ఎక్కడ చదువుకోవాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను ఈ ప్రజలను పరిపాలన చేయనట్లు, ఈ రాజ్యాన్ని ఏలునట్లుగా నాకు వివేచన దయచేయి అని అడిగాడు. దేవుని అడగాలి. కీర్తనలు ఎలాగో దేవుని అడిగయ్యా నాకు తెలివి దయచేయి, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు, స్తోత్రం, నాకు వివేచన లేదు. ఆగూరు అంటాడు నేను పశుప్రాయుడు అంటాడు. ఆగూరు ఏమంటాడు? నేను పశుప్రాయుడిని అయ్యా, నాకు తెలివి లేదు, నరులుకున్న వివేచన కూడా నాకు లేదు అని అంటాడు. నరులుకున్న వివేచన కూడా నాకు లేదు, నేను పశుప్రాయుడిని, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను అంటాడు. నాకు జ్ఞానాభ్యాసం లేదు, నేను చదువుకోలేదు, ఎక్కడ పాండిత్యం నేర్చుకోలేదు. కానీ స్తోత్రం, ఘోరమైన ప్రశ్న.
హల్లెలూయా. ఏమి చదువుకోకపోయినా ఏమండి ఆ జ్ఞానమును గురించిన ఆ సంగతులు నేర్చుకోలేకపోయినా, తెలివి లేకపోయినా, పశుప్రాయుడిగా ఉన్నా, నరులకున్న వివేచన కూడా అతనికి లేకపోయినా గూఢమైన ప్రశ్నలు అడుగుతాడు. ఏమంటాడు? ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడు ఎవడు? తన పిడికిల్లో గాలిని పట్టుకున్నవాడు ఎవడంటాడు? నీళ్లను బట్టలో మూటగట్టిన వాడు ఎవడంటాడు? దేవుని స్తోత్రం. 4 దిక్కులు, భూమి యొక్క 4 దిక్కులు స్థాపించిన వాడు ఎవరు చెప్పండి. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ తీయలు కాదు. వారు శాస్త్రులు, వారికి జ్ఞానం తెలుసు, వారికి ఎంతో తెలివి ఉంది, కానీ వారు చెప్పలేకపోయారు ప్రశ్న. కానీ ఆగురు ఏ బడికి పోకపోయినా చెప్పండి, నల్లుకున్న వివేచన కూడా లేకపోయినా గూఢమైన ప్రశ్న. ఇక్కడిది తెలివి, ఇదే దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన జ్ఞానం ఇది. దేవుని స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే వాడు దేవుని అడగ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానము కావాలి. లోకంలో సంపాదించుకునే జ్ఞానము కాదు, పైనుండి వచ్చే జ్ఞానం, దైవికమైన జ్ఞానం ఎంతైనా అవసరం. అందుకే కోరుకుంటున్నాను, దేవుని అడుగుతున్నాడు, అయ్యా నాకు తెలివి దయచేయి. స్తోత్రం. కనుక వాక్యానికి ఉన్న శక్తి ఏంటో, వాక్యం ఎలాంటి అది చెప్పండి. దాన్ని ఎలా అన్నాడు? యథార్థమైంది అన్నాడు, స్వచ్ఛమైంది అన్నాడు, అది శాశ్వతమైంది, నీతి గలది అని చెప్పాడు, అది స్థిరమైనది అని చెప్తున్నాడు. కనుక ఇలాగ చెప్పి ఆ వాక్యాన్ని ఎంతగానో కనపరుస్తాం. దేవుని వాక్యాలు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ వాక్యాన్ని విడిచిపెట్టు, నీ శాసనాలు విడిచిపెట్టనయ్యా, నాకు తెలివి దయచే ప్రభు అని ఎంతగానో కీర్తనపడి కోరుకుంటున్నట్టుగా ప్రార్థన చేసి వాక్యం మీద ఆశ, వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవుని ముందుకు సాగుదాం. ఆ వాక్యం నిన్ను బ్రతికించునుగాక, ఆ వాక్యం నడిపించునుగాక, ఆ వాక్యం నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదానికి తారకులుగా చేయునుగాక. దేవుడి మాటలు దీవించుగా. ఆమె 2 చేతులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఈ సమయంలో మరి సాక్ష్యానికి సంబంధిస్తున్నాను. దేవుడు మీ పట్ల చేసి ఉపకారాలను బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పారు, త్వరగా నిలిచి దేవుని మహింపరుస్తూ సాక్ష్యం ఇచ్చి దేవుని మహింపరచడం చేస్తూ సాక్ష్యాలు చెప్పేవారు. చిన్న చిన్న సాక్ష్యం దయచేయనట్టుగా ఆరోగ్యం దయచేసి వారి రక్షణించి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మనం అందరం కూడా 2 చేతులు దేవుని స్తుతులు చెల్లించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ మోకరించండి. అందరూ కూడా మోకరించండి. ఇంతవరకు చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుని వాక్యం, దేవుని శాసనం అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను అలాంటి శక్తి కలిగి ప్రార్థన స్వచ్ఛమైన శాశ్వతమైన చేశారు. ఇంత గొప్ప విలువైన శ్రేష్టమైన వాక్యం ఆ వాక్యం నాకు కనిపిస్తుంది. కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, ఈ శాస్త్రాన్ని మర్చిపోలేదు, ఉపదేశాలు మర్చిపోలేదు, ఎత్తనాలు శ్రమలో వాక్యం విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నాకు తెలివిగా చేయడం దేవుడి కొంచెం గొప్ప కార్యం వాక్యం చదవచ్చు, బలపరచు, చెప్పండి. సాక్ష్యాన్ని దేవుడు తన పిల్లల పట్ల చేసి ఇచ్చిన స్వస్థత చూపిన మరొకసారి మనమందరం కూడా చెల్లించాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎంతో మంది బలహీనంగా ఉన్నారు, అస్వస్థ బాధపడుతున్నారు. దేవుడు వారిని దర్శించి స్వస్థపరిచి అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించి దేవుడు మేలు చేసి సహాయం చేయగలుగుతా. దేవుడు కృపచూపునట్టుగా దేవుడి సంబంధం ఎంతైనా ప్రార్థన చేయాలి. పిల్లలు బాగు చేయాలి, రోగాలతో పడుతున్న బిడ్డలు ఎంతగానో పడకల మీద బాగు చేయగలుగుతా. వారిని మనం ప్రార్థన చేయాలి.
దర్శించి రాజకుమారి మాకు, అలాగే రాజులు గారి, అలాగే నాగేశ్వరం మాకు, అలాగే మరి దేవుడు గొప్ప చూపి సహాయం చేసి గొప్ప స్వస్థత వారి వచ్చేటట్టుగా దేవుడు ఆరోగ్యం ఇచ్చేటట్టుగా దేవుడు సహాయం చేసి యెహోషువ నరేష్ గారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం క్షేమం దయచేయడం, దేవుడి గారికి మంచి ఆరోగ్యం దయచేసి బలపరచడం. అలాగే చాలా మంది జ్వరాలతో పీడింపబడి వైరల్ ఫీవర్ అని, డెంగ్యూ ఫీవర్ అని, అలాగే అది టైఫాయిడ్ అని, మలేరియా అని మరి బాధపడుతున్నారు. మరి జ్వరాలు తగ్గినా నీరసం విడిచిపెట్టి ఎంతోగానో బాధిస్తూ ఉంటాయి. దేవుడు సంపూర్ణ స్వస్థించి దేవుడు బాగు చేసి గొప్ప కార్యం చేయబట్టుగా మనమందరం కూడా దేవుడికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే మరి ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాస్తున్నారు. వీడు గొప్ప కార్యం చేసి గొప్ప విజయాలు దంచింది. ప్రత్యేకంగా అవి ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తాం కూడా తోడుగా ఉంచి ఎగ్జామ్ రాయించి గొప్ప విజయాన్ని అనుగ్రహించి దేవుడే ఉద్యోగాన్ని అనుగుణాలుగా చేసుకోవచ్చు అన్నట్టుగా దేవుడే సహాయం చేయగా, అలాగే మరి దేవుడు చూపి నూతన కార్యాలు జరిగించి సహాయం చేయగా ప్రార్థించాలి. ప్రేమ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి కూడా దేవుడే సహాయం చేసి గొప్ప చూపినట్లుగా ఎగ్జామ్లో సహాయం చేసి గొప్ప విజయం దంచి ఉద్యోగానికి అర్హునిగా చేయాలి. అలా మనమందరం కూడా దేవుడు ఇష్టపడించవచ్చు. స్తోత్రం 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 హల్లెలూయా. చెప్పబడిన గీతలు చెప్పబడిన సాక్ష్యాలు బట్టి, చెప్పబడిన విజ్ఞాపనలు బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన అందరూ కూడా